హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేష్ రైడర్ 46. ఈరోజు మనం రేణిగుంట నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నాం. ట్రైన్ ఇంకా రాలేదు. ట్రైన్ టైం ఉంది. ఇంకా ఈ ప్లాట్ఫామ్ పైకి వస్తుంది ట్రైన్ అయితే. వైజాగ్ వెళ్ళిన తర్వాత కంటిన్యూ బ్లాగ్ చేస్తా గైస్, ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూ కొట్టాలనేసి కొట్టినా. వైజాగ్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తా బ్లాగ్, కంటిన్యూ బ్లాగ్ స్టార్ట్ చేస్తా గైస్. రైట్, బై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మనం రాజమండ్రి వచ్చేసాం. బిజీ గైస్, చూడండి ఎంత ఆశం ఉందో. లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడం. సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. చూడండి ఎంత మంచిగా ఉందో. సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. చాలా అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను ఈ బ్రిడ్జ్ చూడాలి అనేసి. ఫైనల్లీ ఈరోజు అయితే చూసేసాను. ఎంత బాగుందంటే ఎంత బాగుంది గైస్. అది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట, అది పనిచేస్తలేదు. ఇది న్యూ బ్రిడ్జ్, అది వెహికల్స్ లేదు. ఆ సైడ్ లాగా ఉంది కదా, చూపెడతాను. అక్కడ ఎవరో ఫిషింగ్ చేస్తున్నారు. సేపు ట్రైన్ అవుతే బాగుండు. అంత మంచిగా ఉంది లొకేషన్ అయితే. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చూడండి, అక్కడ ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది లొకేషన్ అయితే. దీనికోసమే నేను 5 గంటలకి లేచిన గైస్, పడుకున్నాను. ఈ వ్యూ కోసం, ఈ బ్రిడ్జ్ చూడాలనేసి 5 గంటలకి లేచిన. మొత్తం వీడికి వెళ్ళి ఒకసారి వ్యూ చూడండి. ఎట్లా కట్టారో కానీ అది ఇంకా స్ట్రాంగ్ ఉంది బ్రిడ్జ్ అయితే. వర్క్ అవుతలేదు అంతా. అక్కడ గుడి కనిపిస్తా ఉంది కదా. లొకేషన్లు అయితే సూపర్ ఉన్నాయి గైస్. ఒకసారి వైజాగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి ఇట్లా వెళ్ళుకొని చూడండి. పొద్దున్నే మొత్తం బోట్స్ అన్నీ ఫిషింగ్ కోసం స్టార్ట్ చేసినారు గైస్. మొత్తం బోట్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడ ఒక ఆయన చూడండి. అది ఒక ఆయన ఎవరో చూడండి. అమ్మాయి ట్రైన్ అయితే ఆగింది కదా ఫైనల్లీ. ఒకసారి దిగేస్తాను. ఏం ఆగుతలేదు, స్లో చేసింది అంతే. ఇంకా సన్ రైజ్ అయ్యింటే ఇంకా మొత్తం మంచిగా ఉంది కదా, చాలా మంచిగా ఉంది. సన్ రైజ్ కానీ అయ్యిందంటే అసలు చూడండి ఎంత మంచిగా ఉంది. వరకు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. రాజమండ్రి అందాలు ఊరికే అనలేదు కదా. రాజమండ్రి అంటేనే అందాలు, లొకేషన్లు, అవి కథ. మరొకైనా బోట్ స్టార్ట్ చేసినట్టు చూడండి.
ఇది ఒకప్పుడు 5x వచ్చేది గాయస్, ఇప్పుడు 3x వస్తుంది. ఎందుకో అర్థమవుతుంది. అక్కడ ఒక బోట్ అయితే వెళ్తుంది చూడండి. నాటి వస్తుంది. ట్రైన్ అయితే ఆపేసినాడు గాయస్, కొంచెం దిగి వ్యూ అయితే చూపెడుతున్నాను. ఈ అమ్మ లొకేషన్ ఉంది గాయస్, వేరే లెవెల్ అనుకో, అంతే మామూలు లేదు. ఇదంతా మొత్తం అటు సైడ్ బ్రిడ్జ్ వైపు వ్యూ ఉంది గాయస్, ఇటు సైడ్ ఏం లేదు, మొత్తం ఖాళీగా ఉంది. వ్యూ అయితే మస్తు ఉంది గాయస్. ఇక్కడ ఏదో దూరం ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. చాలా బోట్లు ఉన్నాయి, చాలా అంటే చాలా బోట్లు ఉన్నాయి. అన్ని చిన్న చిన్న బోట్లు చాలానే ఉన్నాయి. ఇదంతా రాజమండ్రి అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ వైజాగ్లో కలుసుకుందాం. బై. వచ్చేసి కడియం రైల్వే స్టేషన్ గ్యాస్. అటు పక్క ట్రైన్ పోతుంది, ఇటు పక్క మాది మధ్యలో ట్రైన్ ఆగింది. ఈ రైల్వే స్టేషన్ అంత మంచిగా ఏం లేదు, అంత మంచిగా అంటే ఇంకేం లేదు, కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా స్టిల్ ఇన్ కన్స్ట్రక్షన్. సన్సెట్ కడియం రైల్వే స్టేషన్ ప్లస్ సన్సెట్ సన్ రైజ్ ప్లస్ చూడండి, గుడ్డోలు ఉంది, గుడ్డోలు వస్తుంది గ్యాస్. కడియం రైల్వే స్టేషన్ కూడా లొకేషన్ ఇదే. ఇటు పెద్ద లోపల అడవిలో ఉండదు చూడండి ఎంత మంచిగా ఉందో. జనాలు అయితే స్టార్ట్ అయ్యారు ఎక్కడికి, గుమ్ములు గుమ్ములు వస్తున్నారు గైస్. కడియం రైల్వే స్టేషన్ సర్వీసాం మాత్రం వేరే లెవెల్ వచ్చేసి గ్రీనరీ సెట్లు, ఈ రైస్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. వస్తే ట్రైన్లో రండి, కార్ ఇవన్నీ దిగవు. ట్రైన్లో వచ్చి లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం సార్. ఇక్కడ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్యాక్టరీలు అయితే. మరి అవి ఎందుకు ఏమో మనకైతే ఐడియా లేదు. మనం అంతా ట్రైన్లో కాబట్టి తీసేది అది క్లోజ్ చేయలేము. ఇప్పుడు ట్రైన్ వ్యూస్ మాత్రం చూస్తూ ఉన్నది. ఒక్కొక్కనే లొకేషన్లు ఏమన్నా ఉన్నాయి, ఆ గ్రీనరీ మంచు ఇక్కడ ఒక మంచి సాంగ్ ప్లే చేస్తారు. ఇవే రాజమండ్రి అందాలు, ఊరికి వెళ్ళారు రాజమండ్రి అందాలు అనేసి. ఇంత మంచిగా ఉంటాయి కాబట్టి అన్నారు రాజమండ్రి అందాలు అనేసి అంటారు. నాకు కూడా ఎప్పటి నుంచో రావాలని అనుకుంటాం. ఫైనల్గా ఇవాళ వైజాగ్ పోతా చూడడం అయింది. నాకు కూడా రోజు వచ్చి గోదావరి అండ్ రాజమండ్రి ఎక్స్ప్లోర్ చేయాలి. లొకేషన్ మాత్రం మామూలు చూపకుండా నాకైతే మొత్తం నచ్చింది. అవే గాయస్ చెరువు తోటలు. గోదావరి అమ్మాయి ఉంటాయి కదా, వేస్తాము వస్తే పాదిగా పోతే పాదిగా అంతా దేనికి గోదావరి అమ్మాయి అనేది భీమవరం అమ్మాయి, సారీ గోదావరి అమ్మాయి సారీ. ఇంకా దానిలో ఏం ప్రిపేర్ చేయలేదు, ఊరికి అట్లా పెట్టేస్తున్నారు. అమ్మ లొకేషన్ చూడండి, లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. ఆ రెండు స్టీల్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అయ్యో ఇదిగో ప్రాపర్ చెరువులు అంటే చేపలు
ఓకేగా లొకేషన్. అదిగో అదిగో ప్రతి ఒక్కరు చెరువు తోటలు వేసారు. చెరువు తోటలు ఏదైనా చేపల చెరువు తోటలు. లొకేషన్ చూడండి గైస్, లొకేషన్స్ అమ్మా తోటలు, దాని మధ్యలో చెరువు తోటలు. బాబా గైస్ గైస్ మామూలుగా లేవు గైస్, మామూలుగా. ఇంకా ట్రైన్ వచ్చాడు గైస్, అంతా ట్రైన్ వెళ్ళిపోతే తొందరగా. చెరువు తోటలు అయిపోయి ట్రైన్ వచ్చి అడ్డం చెడబెట్టిందంతా. ఒకసారి ఊహించుకోండి గైస్, ఆ టెంకాయ చెట్ల మధ్యలో చెరువు తోట గద్ద ఏడన్నా దొరుకుతుందా గైస్? దొరుకుతుంది అసలు చెప్పండి? మన సైడ్ అయితే అసలు టెంకాయ చెట్లే ఉండవు, ఒకటో రెండు ఉంటాయి మన సైడ్. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. రాజమండ్రి గోదావరి రంధాలు అంటే ఇవే, అందుకే ఊరికి దానికి పేరు పెట్టలేదు, బాగుంటాయి అనేసి దానికి పేరు పెట్టారు. చూడండి గైస్, అదంతా రుచి గైస్, ఫ్యాక్టరీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏం చేద్దాం, ఇది మొత్తం ట్రైన్ లాగే, ఏం చేయలేము, ఇంకా దగ్గరికి అయితే వెళ్ళలేము.